హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఒక సింపుల్ లంచ్ రొటీన్ తోని. ఈరోజు నేను చూపిస్తున్నాను టొమాటో పప్పు, బీన్స్ ఫ్రై, మజ్జిగ చారు, అన్నం, అప్పడాలు, వడియాలు. సో నాకు ఇవి ఉంటే ఇంకా ఫుల్ మీల్ లాగా అనిపిస్తుందండి. ఎక్కువ స్పైసీగా కూడా ఉండవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ తింటే. సో ఇంకా రెసిపీస్ అన్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను బీన్స్ ఫ్రై చేస్తున్నాను. బీన్స్ ఒక్క బాయిల్కి పెట్టేసుకున్నాను ముందే. జస్ట్ ఒక్క బాయిల్ వస్తే సరిపోతుందండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ కొంచెం జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఒక బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా బీన్స్ అన్నీ కూడా, అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, బీన్స్ బాయిల్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను నేను. తర్వాత సరిపోయినంత ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, కారం అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, బట్ నేనైతే చాలా కొద్దిగా వేస్తానండి. ఈ రెసిపీలో మసాలా పొడి ఏమీ యూజ్ చేయకుండా నువ్వుల పొడితో చేస్తానన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో సాల్ట్ కొంచెం వేసాను, కొద్దిగా కారం పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ నువ్వుల పొడి మనం అన్నంలో కలుపుకోవడానికి చేసుకుంటాం కదా, అదేనండి. నువ్వులు, ఎండుమిర్చి, ఉప్పు అన్నీ కలిపి చేస్తారు. ఇదైతే నాకు మమ్మీ ఇచ్చింది, సో అందుకే నాకు సరిగ్గా గుర్తు రాలేదు అందులో ఏమేమి ఉంటాయి అనేది. ఆ నువ్వుల పొడి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు ఎవరైనా చేసుకుంటారా ఈ రెసిపీ అనేది నాకు చెప్పండి. నాకు మసాలా పొడిలు కాకుండా ఇలా నువ్వుల పొడి కానీ కొబ్బరి కానీ వేసి చేస్తే ఆ రెసిపీస్ చాలా నచ్చుతాయి. అంటే చాలా సూతింగ్గా అనిపిస్తాయి, తిన్నా సరే ఎక్కువ చిరాక్గా ఉండదు. సో ఒకసారి టేస్ట్ చూసాను, ఏమైనా సరిపోలేదా అని చెప్పి. అంటే ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఫ్రై. ఇది అండర్ 30 minutes చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనం పప్పు చేసుకుందాం. పప్పు కూడా నేను ఈ మధ్యన ఓన్లీ కందిపప్పు కాకుండా కందిపప్పు, పెసరపప్పు కలిపి కుక్ చేస్తున్నాను. కందిపప్పు, పెసరపప్పు ఇంకా టమాటో వేసి నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ వేసుకున్నాను. సో గార్లిక్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, నేను కొద్దిగా వేసాను. తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ మధ్యనే నేను దాల్ తడ్కా మసాలా ఒకటి యూస్ చేస్తున్నానండి. చాలా బాగుంది, సింపుల్గా అయిపోతుంది. సో ఈ మసాలా మీరు ఎవరైనా యూస్ చేస్తారా అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇదే టాటా వాళ్ళది. ఇందులో ఇలా శాషెట్స్లా ఉన్నాయి. ఒక్కొక్క శాషెట్ మనకి నాకైతే ఒక 3 times వస్తుంది. క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి అది ఆయిల్లో వేసుకొని ఒక 1/2 minute ఫ్రై చేసుకొని అందులో పప్పు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ సింపుల్గా కాకుండా కొంచెం బాగుంటుంది. సో ఇది మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయవచ్చు. వీళ్ళవి బోల్డ్ అంత రేంజ్ ఉంది, నేను అన్నీ తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి. సో నెక్స్ట్ ఏమైనా నచ్చితే అది కూడా చూపిస్తాను. తర్వాత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను, అయిపోయింది. అంతే, సింపుల్ పప్పు. ఇప్పుడు మనం చూద్దాం మజ్జిగ చారు రెసిపీ. దీనికి కూడా సేమ్, ఫస్ట్ తాలింపు పెట్టేసుకోవాలి, తర్వాత మజ్జిగ ఇందులో వేసుకుంటే అయిపోయింది, అంతే. సో ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆవాలు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. సో సేమ్ తాలింపు అన్నిట్లో వేసానన్న విషయం నాకు వీడియో చేసినప్పుడు అర్థమైంది. వేసుకొని ఇప్పుడు నేను చిన్నొడియాలు వేస్తానండి. చిన్నొడియాలు అంటే ఇవి బియ్యంతో చేస్తారనమాట. మీరు ఎవరికైనా తెలుసా తెలీదా అనేది నాకు చెప్పండి. ఇవి చాలా బాగుంటాయి, బోల్డ్ అనే రెసిపీస్ కూడా చేస్తారు వీటితోని. నేనైతే వైజాగ్ నుంచి తెప్పించుకుంటాను ఇవి. సో చిన్నొడియాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. మజ్జిగ పులుసు కూడా వేరే 2 రకాలుగా చేస్తాము. ఇది సింపుల్ దండి, చాలా ఫాస్ట్గా అయిపోయేది. ఇంకొక దాంట్లో బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాము, అది కూడా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. తర్వాత కొంచెం పెరుగు, వాటర్ వేసి బాగా కలిపేసుకొని అది ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని కాసేపు బాయిల్ చేసుకొని మన చిన్నొడియాలు ఫుల్గా మెత్తగా అయిపోయినంత వరకు బాయిల్ చేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది.
బాగా పల్చగా అయిపోయింది అనుకుంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్తో దాచి పెట్టుకుంటే బాగుంటుందండి. సో చూసారు కదా, రెసిపీ అనేది రెడీ అయిపోయింది. అంతే. మీరేం చేసుకున్నారు లంచ్కి అనేది నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను బట్టలు ఆరేస్తున్నాను. ఈరోజు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్యన ఏమంత డల్గా ఉంటున్నారు అని చెప్పి. అంటే మా పనమ్మాయి రావట్లేదు, 1 వీక్ హాలిడే పెట్టింది, నాకు కొంచెం ఎక్కువ పని అవుతుంది. తర్వాత ఈ మధ్యన అంతా కూడా కొంచెం డల్గానే అనిపిస్తుంది. రీజన్ ఏం లేదు కానీ అలాగేనండి, కొంచెం డల్ డేస్ నడుస్తున్నాయి అంతే. సో నా బ్రెయిన్లో ఏముంటుందో నా ఫేస్లో అలాగే కనిపించేస్తుంది నాకు. అంటే నన్ను ఎవరైనా చూస్తే వెంటనే తెలిసిపోద్ది అనమాట తిను మూడ్ ఎలా ఉంది అని చెప్పి. సో దాని తర్వాత నేను ఈ మధ్యన ఇంకో రూమ్లోని కర్టెన్ అలా పెట్టి కష్టపడి ఏదో బ్యాక్గ్రౌండ్ మార్చానండి. టేప్ పెట్టి అంటించాను తెలుసా దానికి. అక్కడ హుక్స్ ఏం లేవు, మేకు కొట్టడం అవ్వట్లేదు అని చెప్పి అలాగా పెట్టాను. ఆ కర్టెన్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాను. మీ ఎవరికైనా గుర్తుందా లేదా అని చెప్పండి. 200కి కొన్నాను, చాలా బాగుంది. సో తర్వాత బట్టలు అన్నీ మడతేస్తున్నాను. నా ఫేస్ అందుకే చాలా డల్గా ఉంటుంది. మళ్ళీ హ్యాపీగా అయిపోవాలి అని నేను అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు అవుద్దో నాకు కూడా తెలీదు. సో చూద్దాం. మీరేం చేస్తున్నారు? అన్వీక్ కూడా కొంచెం ఫీవర్ ఉంది, తర్వాత కోల్డ్ కాఫ్ అన్నీ కూడా కొంచెం ఉన్నాయి. సో అది కూడా ఒక రీజన్ అనమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను మీకు అర్బన్ క్లాప్లోని బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయండి, అది చూపిస్తాను. సో అర్బన్ క్లాప్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి కదా. సో ఏమేమి ఉన్నాయి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. వ్యాలంటైన్స్ డే కాబట్టి ఒక 2 డేస్లో మనకి బోల్డ్ అన్ని ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. మీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అర్బన్ క్లాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో అర్బన్ క్లాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ అది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తుంది బ్యూటీ ప్యాకేజెస్ చూపిస్తున్నాను. వ్యాక్స్ ఫ్రీ ఉన్న ప్యాకేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని తర్వాత మేకప్ కూడా ఇంటికి వచ్చి చేసేవి ఉన్నాయి. మీ ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. తర్వాత మసాజ్ ట్యూస్డేస్ అని చెప్పి ఒక ప్యాకేజ్ ఇది. సో నేనైతే 13th బుక్ చేసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సెలూన్స్ ఫ్రీ ప్యాకేజెస్ అన్నమాట. మనకు కావాల్సిన ప్యాకేజ్ మనం కార్ట్లో పెట్టేసుకోవాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ కూడా చాలా సింపుల్గా అవుతుంది. సో ఇంటికైతే నేను ఇప్పటి వరకు ఇవేవి యూజ్ చేయలేదు. అర్బన్ క్లాప్లో నేను ఇంటికి మస్కిటో రిప్లెంట్ లాంటిది, కాక్రోచెస్ది ఒక ఇన్సెక్ట్ రిప్లెంట్ చేయించుకున్నాను. అదైతే పెట్టినప్పుడు అంత నచ్చలేదు కానీ తర్వాత ఓకే అనిపించింది నాకు. ముందు చాలా కాక్రోచెస్ కనిపించేవి, ఇప్పుడు అన్ని కనిపించట్లేదు. ఇప్పుడైతే ఇది సర్వీస్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో డేట్ పెట్టుకోవాలి, తర్వాత ఏ టైంకి కావాలి కూడా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు చూస్తే కనుక ప్రోమో కోడ్ అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి చూపిస్తున్నారు ప్రోమో కోడ్ అని, PTUC10 అంటే పేటిఎంలో 10% క్యాష్ బ్యాక్ వస్తుందంట. సో అది నేను అప్లై చేశాను. తర్వాత పేటిఎంలో అమౌంట్ అనేది పే చేసేస్తే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది. తర్వాత మెసేజ్ కూడా వస్తుంది. సో షెడ్యూల్ అయ్యే ముందు మనకి ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళవి వస్తాయి.
సో మీరు ఎవరైనా ఆల్రెడీ యూస్ చేసుకున్నారా అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. సో అంతే, అయితే ఇది ఒక సింపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.